ఇది కొంచెం సేపు పక్కన పెడితే మనం డాక్టర్ శ్రావంతి ఎల్లసిరి చాలా ముక్కుసూటిగా ఉన్నట్టు మాట్లాడతారు. ఒక టాక్ అయితే ఉంది అవునండి ఇండస్ట్రీలో, దానికి నచ్చపోతే పక్కన పెట్టేస్తారని చెప్పి. సో నాకు ఒక ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. నేను లాస్ట్ ఒక మీటింగ్లో కూడా ఈ ప్రశ్న విన్నాను. కస్టమరే దేవుడు అంటారు. అవునండి, కస్టమరే దేవుడా మీకు? 100% కదండి. ఇప్పుడు ఈ రోజు మేము ఒక ఈ ప్రశ్న ఎందుకు అడిగాను మీ తర్వాత మీరు మాట్లాడిన నేను చెప్తాను. ఎందుకు రీజన్ కస్టమర్ ఇస్ గాడ్ అని ఎందుకు అంటాము అంటే, ఈరోజు మేము తినగలుగుతున్నాం, మా లైఫ్ స్టైల్ మేము లీడ్ చేయగలుగుతున్నాము అంటే అది మా బిజినెస్ వల్లే. మాది సర్వీస్ బిజినెస్ బేసికల్గా. సో వీఆర్ ఇన్ టు మార్కెటింగ్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ. సో వేరాజ్ మేము కనుక కస్టమర్స్ని మేము ఆ రకంగా ట్రీట్ అని కాదు, నేను ఆబ్వియస్లీ దే ఆర్ గివింగ్, వాళ్ళు నాకు అన్నం పెడుతున్నారు. ఈరోజు నేను తింటున్నానంటే దానికి కారణం మై సేల్స్ హూ ఆర్ పర్చేసింగ్ మై ప్రాజెక్ట్స్, అంతే కదా. సో వాళ్ళని నేను 100% గాడ్గానే ట్రీట్ చేయాలి. దేవుడన్నా అప్పుడప్పుడు ప్రత్యక్షంగా ఆడేమో, కానీ వీళ్ళు ఎప్పుడు మన దగ్గర రైట్ ప్రోడక్ట్ ఉన్నా మనం రైట్ వేలో ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే దే ఆర్ ఆల్వేస్ విత్ అస్ కదా. కానీ నా వెర్షన్ ఏంటంటే కస్టమరే దేవుడు అని మీరు అన్నారు, కస్టమర్స్కి మీరే దేవుడు అని నేను అంటాను. ఎందుకంటే మీరు ఒక ప్లాట్ అమ్మితే కొంత పర్సంటేజ్ వస్తుంది, 10%, 15% మీకు వస్తుంది. కానీ ఆ కస్టమర్ కొన్న కస్టమరు ఒక 5 years తర్వాత దానికి 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది దాని మీద. అవునండి, అవును. అంటే ఎవరికెవరు దేవుడు ఎవరికెవరు అని మాట్లాడుకుంటారు. అది జనరల్గా మాట్లాడుకుంటున్నాం, ఎవరిని మనం ఏ ఉద్దేశంతో అంటలేదు. బేసిక్గా ఏంటంటే నిజంగానే మీరు ఒక 10% వస్తే కనీసం ఒక 5 years తర్వాత మీరు మాట్లాడితే మీరు 10 లక్షలకి అమ్మితే అది ₹1,00,00,000 అమ్ముడుపోతుంది. ఖచ్చితంగా మీరు మెయిల్ చేసినట్టు కదా. కానీ ఖచ్చితంగా రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగి వాళ్ళకి మంచి ప్రాపర్టీ ఇస్తే కస్టమర్ కూడా అదే అనుకుంటారు కదా. 100% అండి. ఒక నిజాయితీకి మీరు అన్నారు, చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. మీకు నచ్చిన అంశాలు నేను కూడా ఒక్కోసారి మీరు అంటే ఆఫ్ కెమెరాలో కూడా మాట్లాడితే మీరు ఒప్పుకోరు. అవును, అంటే నేను ఏమంటున్నా అంటే అండి, ఇన్ఫర్మేషన్ లేకనే చాలా మంది ఇన్వెస్ట్ చేయట్లేదు. ప్రశ్న కూడా అందుకే, సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయట్లేదు. మేమేం చేస్తున్నామంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ని రైట్గా ఇచ్చి, వాళ్ళు నా ప్రాజెక్ట్లోనే కొనాలని నేను ఏ రోజు చెప్పలేదు అసలు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరికి కూడా నా ప్రాజెక్ట్ ఉంది మీరు కొనండి అని నేను ఏ రోజు చెప్పను కూడా. లాస్ట్ ఒక 5 interviews లో కూడా చూసాను, మీరు ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్పను కూడా. వాళ్ళకి ఇవ్వాల్సింది నాలెడ్జ్. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు ఆ పాయింట్స్తో వాళ్ళు ఎక్కడ కొనాలన్నా సరే ఆ పాయింట్స్ని అప్లై చేసి కొనగలుగుతారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఇంటర్వ్యూస్ చూసి ఎవరైనా ఫోన్ చేసి, మేడం మీరు చెప్పిన పాయింట్స్తో మేము వెళ్ళి అడిగాము, వాళ్ళు ఇవ్వలేదు మాకు ఇంత డాక్యుమెంటేషను, మేము డ్రాప్ అయ్యి వేరే చోట తీసుకున్నాము అని వాళ్ళు చెప్పినప్పుడు ఐ రియలీ ఫీల్ వెరీ గుడ్, అంటే సాటిస్ఫైడ్గా ఉంటుంది అనమాట. నాకు అడ్వైజర్గా మాట్లాడుతూ ఉంటారు, రకరకాల ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు. బేసిక్గా మీకు ఎలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి? అంటే ఎంక్వైరీస్ ఎక్కువ వస్తూ ఉంటాయా, లేకుంటే నిజంగా ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది? లేదు, మేము కాల్స్ ని చాలా క్యూరేట్ చేసేస్తాం లక్ష్మణ్ గారు. సో మాకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. కాల్ వచ్చినప్పుడు కూడా మాకు మల్టిపుల్ కాల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ చెయ్యొచ్చా అని కాల్స్ వస్తాయి, కెరియర్ ఆపర్చునిటీగా కాల్స్ వస్తాయి, ఇన్వెస్టర్స్ ఫోన్ చేస్తారు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మేము ఏకర్స్లో కొనాలనుకుంటున్నాం, మా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది. ఇట్స్ మిక్స్డ్ టైప్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ప్రశ్న ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేది మనకి మెయిన్ ఇక్కడ. ఆలోచన అంటే ఒక్కొక్కరి బడ్జెట్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు లక్ష్మణ్ గారు. మనం దాన్ని ప్రిడిక్ట్ చేయలేం. కొంతమందికి అంటే మీకు హైదరాబాద్ సిటీలో నుంచే కాల్స్ కాదు, టోటల్ గా అక్రాస్ బయట నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు హైదరాబాద్ వైపే వాళ్ళ చూపు ఉంది అంటే మీకు కాల్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఒక ఐడియా ఉంటుంది మీకు. ఎందుకు హైదరాబాద్ వైపే ఎక్కువ వాళ్ళు ఫోకస్ అంటారు? రీజన్ హైదరాబాద్, మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసిన దాన్ని బట్టి హైదరాబాద్ ఈజ్ అ వెరీ సూటబుల్ ప్లేస్ ఫర్ ద లివింగ్. ఇప్పుడు మనకున్న అండ్ ఇట్స్ అ మెట్రోపాలిటన్ సిటీ. కంపారిటేటివ్ ముంబై ఈజ్ వెరీ క్రౌడెడ్ అండ్ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ ఈజ్ వెరీ పొల్యూటెడ్. బెంగళూరు ఈజ్ ఆల్సో డైమెన్షన్ వైజ్ ఇంకా అకామిడేట్ చేసే స్కోప్ లేదు. సో అన్నిటికంటే సూటబుల్గా ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉండి గ్రోయింగ్ స్టేజ్లో ఉండేది హైదరాబాద్. అండ్ ప్రైజెస్ వైజ్ కంపేర్ చేసుకున్నా సరే ఈ 3 స్టేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ అట్లీస్ట్ అఫోర్డబిలిటీ ఉంది ఇంకా. అండ్ యావరేజ్ కిలోమీటర్ స్పీడ్ కూడా మనకు 27 kmph ఉంది. అంటే ఇంకా మనం అంత క్రౌడ్ కూడా అవ్వలేదు.